తోడేలు పిల్ల యొద్ద గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. నివాసము చేయను. తోడేలట గొర్రె పిల్ల యొద్ద నివాసం చేస్తుందట. తోడేలు అలా తోడేలుకి గొర్రె పిల్లకి కుదురుద్దండి? బగ్గుమంటుంది వాడి మధ్యలో, ఉదాహరణ కూడా పడదు. అలాంటిది 1000 ఏళ్ల పరిపాలనలో సాతాను బంధించేస్తాడు కనుక దేవుడు క్రూరత్వం అనేది ఉండదు, మనుషుల్లో ఉండదు, జంతువులో కూడా క్రూరత్వం ఉండదు. అప్పుడు తోడేలు ఏం చేస్తుందంటే గొర్రె పిల్ల యొద్ద నివాసం చేస్తుందంటే రెండు కలిసి ఉంటాయి. ఆ తర్వాత చిరుతపులి మేక పిల్ల యొద్ద మేక పిల్ల యొద్ద పండుకొనును. పండుకొనును. రెండు కలిసి ఉంటాయి. ఏది? చిరుతపులి. ఇప్పుడు చూస్తే చాక్లెట్లా చప్పడం చేస్తుంది. ఇప్పుడు చిరుతపులి మేకను కానీ గొర్రెను కానీ సాధు జంతువుల్ని దేనైనా చప్పడం చేస్తుంది. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో అది చిరుతపులి మేక పిల్ల దగ్గర ఉంటుంది, పండుకుంటుంది. తర్వాత దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. దూడ, కొదమసింహం, పెంచబడిన దూడ. మళ్ళీ ఈ 3 కలుసుకుంటే ఒక చిన్నపిల్లడు తోలుతాడంటాడు దాన్ని, ఒక బాలుడు తోలుతాడు దాన్ని, వాటిని. ఎంత అద్భుతం కదా! ఇంకా కింద చదవండి. ఆవులు ఎలుగులు కూడి మేయును. ఆవులు ఎలుగుబంట్లు కూడి మేస్తాయట. అంటే మీకు 1000 ఏళ్ల పరిపాలనలో క్రూరత్వం అనేది అస్సలు ఉండదు. ఎందుకని? సాతాను 1000 సంవత్సరాలు బంధించేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలనలో అసలు క్రూరత్వం అనేది ఉండదు. మర్డర్లు జరగవు, అన్యాయం ఉండదు, అన్యాయపు తీర్పులు ఉండవు. ఈ లోకాధికారి సాతాను కనుక అసలు న్యాయమే ఉండదు ఇక్కడ, అసలు నిజమే ఉండదు ఇక్కడ, న్యాయమే ఉండదు. ఒక దీనుడికి అసలు న్యాయమే జరగదు ఇక్కడ. మనుషుల్లో అన్యాయము, స్వార్థము, భయంకరమైన అన్యాయము, అక్రమం. ఇక్కడ అస్సలు న్యాయం జరగదు. ఒక దీనుడికి అస్సలు జరగదు. కారణం చెప్పనా? ఈ లోకాధికారి అలాంటి వాడు, సైతాను వాడు. కానీ ఆ లోకాధికారి అలాంటి వాడు కాదు, న్యాయవంతుడు, నీతిమంతుడు. అందుకుని అక్రమం అనేది ఉండదు, అవినీతి ఉండదు, క్రూరత్వం ఉండదు. ఇవన్నీ జంతువుల్లో కూడా సాధుత్వమే. అలాంటి రాజ్యాన్ని చూడబోతున్నాను, అలాంటి పరిపాలన చూడబోతున్నాను నేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ఎప్పుడు అలాంటి పాలన చూడలేదు. రాబోయే దినాల్లో చూడబోతున్న అలాంటి పరిపాలన. ఆ రాజ్యానికి అధిపతి యేసే. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. తర్వాత మాటలు, వాటి పిల్లలు ఒక్కచోట. ఏటి పిల్లలు? ఆవు పిల్లలు, ఎలుగుబంటి పిల్లలు, దూడ పిల్లలు, కొదమసింహం పిల్లలు, పులి పిల్లలు, చిరత పులి పిల్లలు, మేక పిల్లలు కలిసి ఆడుకుంటాయి, కలిసి మేస్తాయి, కలిసి ఉంటాయి. బొబ్బా, ఏమి రమ్యమైన దేశం అండి అది, పాలనండి. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఆ పాలనలోకి మనందరం వెళ్ళబోతున్నాం. తర్వాత ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. అంటే ఇంచుమించుగా దాని స్వభావం మారిపోద్ది అనమాట. గడ్డి మేయడం అంటే మాటలా? ఇప్పుడు అది గడ్డి తింటుంది, ఇప్పుడు గడ్డి తింటుంది. జూలో ఉన్న సింహాన్ని గడ్డి వేయండి, ఇప్పుడు అది గడ్డి తింటుంది. అది మరి ఏమేయాలి? దానికి మాంసమే ఇయ్యాలి. కానీ ఆ దినాల్లో గడ్డి తింటుందన్నమాట సింహం. అంటే మాంసాహారాలు ఏమైపోతాయి? శాకాహారులు అయిపోతాయి. మనం కూడా శాకాహారులమే. మాంసాహారుల కలవరపడకండి, కలవరపడకండి. శాకాహారులం అయిపోతాం. ఎంత అద్భుతం కదా! ఆ క్రూర జంతువులే సాధు జంతువులు అయిపోతున్నాయి.
మాంసం ఉండదని బెంగెట్టుకోకండి. మాంసం కంటే గొప్ప రుచిగల పదార్థాలు నీకు దేవుడు ఇస్తాడు, శాకాహారంలోనే ఇస్తాడు. అద్భుతం, నాకు అది చాలా ఇష్టం. ఏది? శాకాహారం. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం కదా, ఎంత ఆశ్చర్యం. ఇంకా కిందకి చదవండి. పాలు కుడిచిన పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. అబ్బాయి ఎక్కడ ఆటలాడుతుందండి? పాలు త్రాగే పిల్లట ఎక్కడ ఆటలాడుతుందంట? నాగపాము పుట్ట యొద్ద ఆడుకుంటుందటండి. ఎంత నీతి పాలనండి. ఆ తర్వాత పిల్ల చాచును నా పరిశుద్ధ పర్వతమంతటి మీదను ఏ మృగమును, అదిగో ఏ మృగమును హాని చేయదు. ఏమా? నాశనము చేయదు, హాని చేయదు, నాశనము చేయదు. ఎందుకంటే నాశన పాత్రుడు లేడు కనుక, నాశన పాత్రుడు బంధించబడ్డాడు కనుక ఏ హాని ఉండదు ఇంకా అక్కడ. తర్వాత సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్న. చూడండి, సముద్రము నీళ్లతో నింపబడినట్లుగా లోకమంతా దేవుని జ్ఞానంతో నింపబడుతుందట. అప్పుడు మీరు నేను ప్రకటిస్తాం లోకమంతా. ఇంక సైతాన్ అన్నాడు కదా, నేను ఆ మాట విన్నాను ఎవడా అండ. ఇంకా లోకమంతా దేవుని జ్ఞానంతో నింపబడిపోతుంది. ఇదే భూమి అమ్మా, ఇదే భూమి. లోకమంతా జ్ఞానంతో నింపబడిపోతుంది. యెషయా గ్రంథము 65వ అధ్యాయం అక్కడికి చూసేయండి, సంపూర్ణమైపోతుంది. 65వ అధ్యాయము 20వ వచనము. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరాల వయస్సు గలవారై. అంటే అర్థం ఏమిటి? ఈ అక్రమాలు, ఈ అన్యాయాలు, ఈ అవినీతులు ఇవన్నీ ఉండవు కనుక మానవుడు ఆయుష్ దీర్ఘాయుకాలం బ్రతుకుతాడు, దీర్ఘాయుష్ బ్రతుకుతాడు మనిషి. నిండు 100 ఏళ్ళు బ్రతుకుతాడు ఆ కాలంలో. మనం కాసమా, మనం మహిమ దేహాలతో ఉంటాం, మనకు మరణం లేదు. అప్పుడు ఈ భూమి మీద రక్షణ లేని వారు కూడా ఉంటారు, వాళ్ళు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారు. కానీ పాపం ఉంటుంది వాళ్ళలో, జన్మ పాపం ఉంటుంది వాళ్ళలో, కర్మ పాపం కూడా ఉంటుంది వాళ్ళలో. వారి జన్మ పాపాన్ని బట్టి కొంచెం అటు ఇటు కొంచెం కర్మ పాపం చేస్తూ ఉంటారు వాళ్ళు. పాపులు కూడా 100 ఏళ్ళు బ్రతుకుతారు, పాపులు కూడా 100 ఏళ్ళు బ్రతుకుతారు. అదిగో పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. అది ఆ 1000 ఏళ్ల పాలనలో, ఆ 1000 ఏళ్ల పాలన కూడా మరణం ఉంటుంది. ఏది? అన్యులకి, మనకుండదు. వాడు పాపాత్ముడైన ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు? వాళ్ళందరినీ మనం పరిపాలించాలి. కనుక మరణాన్ని జయించి ఇంత అద్భుత జీవితాన్ని మనకివ్వాలని, ఆ 1000 ఏళ్ల పాలన అయిన తర్వాత నిత్య జీవములో ఉండాలని మనందరి మరణాన్ని ఆయన కొట్టివేసిన దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఎంత ఆనందం పిల్లారా, ఎంత సంతోషం. కనుక నీ జీవితంలో ఇలాంటి ప్రభువుని అన్నడు వదులుకోవద్దు. నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయము. రేపేం సంభవించునో తెలియదు అన్నాడు. మీ జీవము ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి బుడగా గడ్డి పువ్వు అన్నాడు. ఒకవేళ వదులుకున్నావు ఈ భాగ్యాన్ని, రక్షణ పొందకుండా జీవితం దాటిపోయిందా, ఇగో ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకుంటాం. రక్షించబడిన ఏయో కారణాలు, పాస్టర్ గారి మీద కోపము, సోదరుల మీద కోపము, లేదా అపార్థాలు, మిస్అండర్స్టాండింగ్లో ఏదో దేవుని పోగొట్టుకునేవాళ్ళు. ఆడిలాగన్నాడని, ఈడిలాగన్నాడని, ఇలాగా ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకోవడం.
విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగి యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. కానీ నన్ను చూస్తే బోడు బలహీనతలు ఉంటాయి. నేనైనా పరిపూర్ణుడినా? నాలో బోడు బలహీనతలు ఉంటాయి. నన్ను చూస్తే నువ్వు ఎక్కడ సాగుతావు? నన్నుగా చూసేది, మనుషులుగా చూసేది యేసు వైపు చూడాలి. ఇక్కడ కూర్చున్నాడు ఎవరు పరిపూర్ణుడు? ఎవరు పరిపూర్ణులు కాదు. యేసు ఒక్కడే పరిపూర్ణుడు. ఆయన చూసి మనం నడవాలి. నేను అదే అనుకుంటాను, ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు వీళ్ళు ఎలా పోగొట్టుకుంటున్నారో, వీళ్ళ కళ్ళకి ఎందుకు కలుగుతుంది అనుకుంటాను నేను. ఇన్ని గొప్ప దేవుళ్ళు వీళ్ళు ఎలా పోగొట్టుకుంటున్నారు వీళ్ళు అనిపిస్తుంది నాకు. వ్యాపార్థాలు. రక్షణ పొందడానికి ఇలాంటి తెగులు, రక్షణ లేని వాళ్ళు ఏమో రక్షణ పొందడానికి అదొక ఆలస్యం. అందుచేత ఇంత గొప్ప భాగ్యాన్ని మన బ్రతుకుల్లో ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. నమ్మకంగా ఆయన సేవించాలి, నమ్మకంగా ఆయన ఆరాధించాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్నట్టు కృపదేవుడు మనందరికీ అనుగ్రహించాలి.